అమ్మా నాన్న నాథల పుణ్యక్షేత్రం. సరూర్ నగర్కి వెళ్ళి వచ్చాను, బృందావన్ కాలనీ. ఈ ఆశ్రమం చూసిన తర్వాత నాకు ఒక చాలా బాధాకరం అనిపిస్తుంది. రెండవది ఏంటంటే అప్సెట్ కూడా చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఈ విధంగా చేయడం అనేది రియల్ కూడా ఇక్కడ వాళ్ళని చూస్తే నాకు ఎంతో బాధ అనిపించేసింది. కానీ వీళ్ళు సేవ చేయటే వాళ్ళకు చూస్తే చాలా సంతోషపడవలసిన అవసరం. ఎందుకంటే అంత మందికి సేవ చేస్తుండ్రంటే చాలా విచిత్రమైన విషయం. చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ రావాలని కూడా అనిపిస్తుంది. ఏదో ఉడతభక్తిలాగా వచ్చి ఏదో ఉడతభక్తిలాగా ఇచ్చి పోతున్నాము. కానీ ముందు ఇంకా సాయం చేయాలని నా కోరిక. బిల్డింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అయినా 4 లిఫ్టులు అరేంజ్మెంట్ చేసిండంటే అటువంటి వాళ్ళకి లిఫ్ట్ చేయడం అనేది చాలా రియల్గా కూడా అంటే అటువంటి వాళ్ళు నడవాలంటే నడవకుండా లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 4 లిఫ్టులు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా అద్భుతమైన విషయం. నేను మా అక్క బాబాతో వచ్చాను ఇక్కడికి. కానీ చాలాసార్లు వచ్చాము గుట్టకి, కానీ ఆశ్రమం చూసుకుంటూ వెళ్ళాము. లోపలికి వెళ్ళాలి ఏంటిది చూడాలని అనిపించలేదు. కానీ ఈరోజు ఎందుకో తెలియదు, మా 2 days నుంచి మేము ప్లాన్ చేసాము వెళ్ళాలి అని. వచ్చిన తర్వాత ఇంకా ముందుగా ఎందుకు రాలేదా, ఇంత మంచి ఆనందం, బాధతో పాటు ఆనందం ఉంది, ఆనందంతో పాటు బాధ అనిపించింది. చాలా రోజులు మిస్ అయ్యామా, ఇంత మంచి మానసిక ఆనందాన్ని చాలా పొందినట్టుగా అనిపించింది. వాళ్ళని చూస్తే కళ్ళు చెమ్మర్చినట్టుగా కూడా అనిపించింది.
చాలా సంతోషం అనిపించింది, బాధతో పాటు సంతోషం కూడా అనిపించింది. మళ్ళీ ఎప్పుడు కొంచెము మనకు బుద్ధి పుట్టినప్పుడు వచ్చి వీళ్ళని చూడాలి, ఆనందపడాలి అని అనిపించింది. మా తోచిన సహాయం చేసి మనం కూడా ఆదుకోగలగాలి. అలా మీరు అందరు కూడా అలాగా రావాలి, వీళ్ళని చూసుకోవాలి, మనకు కూడా కొంచెం బాధ్యత ఉన్నది అన్నట్టుగా అనిపించుకోవాలి అనిపించింది నాకు. నేను కోమటిరెడ్డి శశికళ, హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఇక్కడ వచ్చినాక చాలా బాగుందండి, చాలా హ్యాపీ అయ్యింది. నేను మళ్ళీ కూడా మా కొడుకుల బర్త్డేకు, మ్యారేజ్ డేలకు నేను వస్తానండి. ఏదో నా తోచిన కాడికి నేను ఇచ్చిపోతానండి. చాలా హ్యాపీగా ఉందండి, చాలా బాగుందండి, హ్యాపీ అయినండి. నేనైతే అన్నీ మా పిల్లల బట్టలు అలాంటివి అన్నీ తెచ్చితే నన్ను వాళ్ళ వేసుకుంటే నేను హ్యాపీనెస్ అనిపించిందండి, నాకు సంతోషం అండి. ఓకే అండి, మళ్ళీ మళ్ళీ వస్తానండి నేను, అంతే. అమ్మా నాన్న నాథలా పుణ్యక్షేత్రం